సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ ఇట్స్ సింపుల్ నో యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పోస్టులకి అయితే గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్ ఉంటుంది కదా, దీనికి సంబంధించిన ఆఫీషియల్ ఆర్టీఐ రిప్లై అయితే రిలీజ్ చేయడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆర్టీఐ పెట్టడం జరిగింది. ఒకసారి అని చూపిస్తాను. ఈ ఆర్టీఐ చూసుకున్నట్లయితే టోటల్ అసలు ఎన్ని ఫామ్స్ వచ్చాయి, నెక్స్ట్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, ఓకేనా, ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఎన్టీపీసీకి సంబంధించింది అయితే కవర్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని. అది చూడండి, ఫైన్ చూసుకున్నట్లయితే ఈ ఆర్టీఐ రిప్లై అనేది జనవరి 29 అయితే పెట్టడం జరిగింది. మన రీసెంట్గా ఫిబ్రవరి 24 నుంచి ఇది మనకి రావడం జరిగింది. చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ అహ్మదాబాద్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. అది చూడండి, మనం చూసుకున్నట్లయితే అసలు ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లోని గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసుకున్నట్లయితే, ఓన్లీ డిగ్రీ లెవెల్ చూసుకున్నట్లయితే టోటల్ ఫామ్ ఫిల్అప్ డేటా అనేది 58,40,861 అప్లికేషన్స్ అయితే ఇక్కడ ఫిల్ అవ్వడం జరిగింది. చూడండి, టోటల్ 58,40,861 అప్లికేషన్స్ అంట రిసీవ్ దీనికి రిసీవ్ అవ్వడం జరిగింది. ఆర్ఆర్బీకి బోర్డుకి అయితే మట్టుగా చూడండి, 10/2024 ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కేటగిరీస్ ఫర్ ఆల్ ఆర్ఆర్బీ టోటల్. అంటే చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే 58 lakh ప్లస్ అయితే ఉన్నది జరిగింది. ఫర్ ఆల్ అప్రాక్సిమేట్లీ అంట ఫర్ ది పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ కేటగిరీస్ ఆల్ ఆర్ఆర్బీ పోస్టులు చూసుకున్నట్లయితే మినిమం 66 lakh అంటే మినిమం 67 lakhs దగ్గరికి అయితే ఉండడం అనేది జరిగిందని చెప్పి అయితే ఇక్కడ అనేది మనకి రిప్లై అయితే చెప్తాను అనమాట. అది దగ్గర మినిమం ఒక 67 lakhs దగ్గర అయితే ఉన్నాయి గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట. మన అండర్ గ్రాడ్యుయేట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కలిపి మినిమం అన్ని టోటల్ చూసుకున్నట్లయితే మొత్తం 1 crore దగ్గర అయితే ఉంటాయని చెప్పి ఎక్కడైనా చెప్పడం జరుగుతుంది. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఆన్ అగైనెస్ట్ ఆఫ్ ది నోటిఫికేషన్ 10/5/2024 ఫర్ పోస్ట్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్ కేటగిరీస్ ఆర్ఆర్బీ ముంబై సిన్స్ సెక్యూర్లీ ఈజ్ అండర్ ప్రోగ్రెస్. ఇట్ మే బీ చేంజ్ హ్యాండ్స్ ది నెంబర్స్ టెంటివ్లీ. ఓకేనా, ఇదైతే కాదు. టోటల్ చూసుకోండి, ఇక్కడ మినిమం 58 అంటే టోటల్ ఆల్ జోన్స్ 67 lakhs దగ్గర ఉన్నాయన్నమాట. చూడండి, హైయెస్ట్ జోన్ ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, హైయెస్ట్ జోన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ కోల్కత్తా అనమాట. మనకి రీసెంట్గా అయితే అది ఇదే మంత్లోనే February 5 అయితే రిప్లై రావడం జరిగింది. అయితే ఇక్కడే చూడండి, ఆర్ఆర్బీ కోల్కత్తాలో తక్కువ అన్ని పోస్టులు అయితే ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేట్ లెవెల్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్గా 10,27,000 దగ్గర అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట. ఓకేనా, అంటే టాప్ కాంపిటీషన్ బోర్డుల్లో చూసుకున్నట్లయితే ఇది ఒకటి అనమాట ఆర్ఆర్బీ. నెక్స్ట్ జమ్మూ ఒకటి ఉంది. ఇవి కూడా అలాగే 9 lakhs అని చెప్పేసి, ఒక దగ్గర 8 lakhs అని చెప్పేసి ఈ విధంగా చాలా ఉండడం జరిగింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కూడా కొంచెం ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. ఓకేనా, అయితే ఇందులో చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ కోల్కతా ఇక్కడే 10 lakhs దగ్గర ఉండడం అనేది జరిగింది. అందువల్ల ఇంత కాంపిటీషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ గురించి అది చూడండి, మనం ఒకసారి ఇక్కడ ఎగ్జామ్ గురించి చూసుకున్నట్లయితే మట్టుగా ఎగ్జామ్ అనేది ఇప్పుడు వరకు మన రీసెంట్గా అయితే ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించింది రేపు అనగా March 2 నుంచి ఇలాగ స్టార్ట్ అవుతుంది. అది 18 వరకు ఇలా కావడం జరుగుతుంది. దీని తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ 19 నుంచి అవతల 20 ఈ టైంలో అయితే జేఈ అలాగే ఏఎల్పీ ఇవన్నీ ఆ 2-3 days అనేది ఎగ్జామ్ అవడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది ఆఫీషియల్ నోటీస్లోనే. అయితే ఏదైనా దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఏంటంటే మేబీ ఏప్రిల్ దగ్గర ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు వరకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదు. చూద్దాం, మేబీ ఇన్ కేసు వచ్చే ఏప్రిల్ దగ్గర ఈ టైంలో అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు అనేది రిప్లై ఇస్తాను. ఓకేనా, మరి ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఎన్టీపీసీ ఇంత కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరైతే మీ ప్రిపరేషన్ పై అయితే ఫోకస్ చేయండి. మీ ప్రిపరేషన్ అయితే మీకు కావాల్సింది ఒక పోస్టు, ఇంత కాంపిటీషన్ ఉంది అంత కాంపిటీషన్ ఉందని కాదు. అలాగని నేను మీకు ఈ వీడియో మమ్మల్ని డిమోటివేట్ చేయడానికి ఎలాగన్స్ కూడా చేయట్లేదు అనమాట. ఓకేనా, ఓకే, మీరైతే మీ ప్రిపరేషన్ పై అయితే ఫోకస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.